హాయ్ వ్యూయర్స్, అందరికీ కార్తీక మాసం మరియు క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. క్షీరాబ్ది ద్వాదశి రోజున పూజ చేయడం వలన ఎంతో మంచి జరుగుతుందని, విష్ణుమూర్తి కృపకు పాత్రలు అవ్వచ్చని నమ్మకం. ఈ రోజున తులసి మాత మరియు విష్ణుమూర్తిని శాలిగ్రామ రూపంలో, ముఖ్యంగా ధాత్రీనారాయణుని రూపంలో పూజించి తులసి ధాత్రికి వివాహం చేస్తారు. ఈ రోజున తులసి వివాహం ఇంటికి సంతోషం, అదృష్టం మరియు సమృద్ధిని తెస్తుందని మన నమ్మకం. ఈ రోజున అనగా క్షీరాబ్ది ద్వాదశి ఈ సంవత్సరం నవంబర్ 2, 2025న వచ్చింది కనుక ఈరోజు మన ఆచారాల ప్రకారం, పురాణాల ప్రకారం చెప్పబడినటువంటి తులసి ధాత్రీనారాయణుని వివాహం ఇంటిలో తులసి మాత దగ్గర చేసుకొని మనమందరం ఆ విష్ణుమూర్తి యొక్క కృపకు పాత్రులవుదాం. కార్తీక మాసంలో వచ్చే ప్రతి పర్వదినం కూడా చాలా విశిష్టమైనదిగా, మానసిక అంతేకాక ఎన్నో శారీరక సమస్యలను దూరం చేసి మానసిక శారీరక ఆరోగ్యాన్ని అందరికీ ప్రసాదిస్తుందని కోరుకుంటున్నాను. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన, ఉసిరి వనంలో వనభోజనం ఒక మూఢనమ్మకం కాదని, శాస్త్రీయంగా శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.